అబ్బబ్బబ్బబ్బా! ఈరోజు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ జేయడమే ఎగ్ పులావ్, ఎగ్ బిర్యానీ అంటున్నారు. ఇవన్నీ గాదు గానీ, ఈ 2 కలిపి ట్రై చేద్దాం వచ్చేసేయండి. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేమ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా! ఫాలో చేసేయండి. మళ్ళా చెప్పలేనబ్బా! అసలే మనకు బద్ధకం ఎక్కువ. సరే మరి ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం వచ్చేసేయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది కాబట్టి మీరెవరు ఇంట్లో ట్రై చేయొద్దని మనవి. ఓకేనా? సరే ఇప్పుడు మరి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. మన కంగారు కాబట్టి కొంచెం ఆయిల్ వేడెక్కకుండానే చేసేసాం. మీరు మాత్రం ఆయిల్ వేడెక్కిన తర్వాత చేసుకోండి. చేసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ అదే ప్యాన్‌లో మళ్ళా 3 ఎగ్స్ అండ్ ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పాన్‌లో హోల్ బిర్యానీ మసాలా అండ్ మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానిలో ఒక 2 టమాటాలు ప్యూరీ వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్స్, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం స్మాష్ వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. అది కొంచెం కలుపుకున్న తర్వాత ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకున్న మీరు ఏ రైస్ నానబెట్టుకుంటే ఆ రైస్ నేనైతే 3 బియ్యం నానబెట్టుకున్నాను. అవి బియ్యం వేసుకొని ఒక గ్లాస్‌కి గ్లాసున్నర చొప్పున వాటర్ పోసుకోండి. బాస్మతి అయితే గ్లాస్ వేసుకొని కొంచెం పోసుకుంటే సరిపోతుంది. దానిలో కొంచెం ఉడికిన తర్వాత బిర్యానీ మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకొని మూత పెట్టుకుంటే మన ఎగ్ బిర్యానీ అండ్ దమ్ బిర్యానీ మిక్స్డ్ రెడీ.